హే ఫ్రెండ్స్, ఈరోజు మనం దర్శించుకుపోయే గుడి అయితే ఆంధ్రప్రదేశ్లో అతి ఎక్కువగా రెవెన్యూ జనరేట్ చేస్తున్న ఆలయాల్లో ఒకటైన విశాఖపట్నం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయమే. ఈ ఆలయంలో అమ్మవారిని విశాఖపట్నం వాసులు అందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఒక ఆడపడుచుగానే భావిస్తారంట. అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో ఒక చిన్న బంగారం కానీ, చిన్న కొత్త డ్రెస్ కానీ ఇటువంటివి ఏవైనా కొన్నప్పుడు, లేదా కొత్త వెహికల్, కొత్త ఇల్లు ఇటువంటివి కొన్నప్పుడు కూడా ఫస్ట్ తీసుకొచ్చి అమ్మవారికి వాటిని చూపించి అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకుని ఆ తర్వాతే ఇంటికి తీసుకెళ్లేవారంట. అండ్ విశాఖపట్నం వాసులే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇప్పుడు అమ్మవారి యొక్క ప్రాముఖ్యత చాలా మంది తెలుసుకుని ఈ ఆలయానికి ఎన్నో వేలాది మంది భక్తులు ప్రతిరోజు వచ్చి వీక్షిస్తున్నారు. ఇంకా విశాఖపట్నం టూరిస్ట్ స్పాట్స్లో ఈ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం నెంబర్ 1 అయ్యిందంటే దానికి కారణం కూడా ఇక్కడ ఉన్న అమ్మవారి యొక్క విశిష్టత అనే చెప్పాలి. ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేక విషయాలు ఉన్నాయి. ఈ ఆలయానికి గోపురం అనేది ఉండదు. ఇంకా అమ్మవారి గర్భగుడిలో అమ్మవారికి పై కప్పు కూడా ఉండదు. ఇంకా అమ్మవారికి కుడి చేయి మాత్రమే ఉంటుంది, ఎడమ చేయి ఉండదు. ఇటువంటి ఒక స్వరూపంలో మనం లక్ష్మీదేవిని మరెక్కడా కూడా దర్శించుకోలేము. మరి ఇన్ని విశేషాలు కలిగిన ఈ ఆలయ చరిత్ర ఏంటి, ఇంకా అమ్మవారికి ఒక చేయి మాత్రమే ఉండడానికి కారణాలు ఏంటి తెలుసుకుందామా? స్థానికులు చెప్తున్నది ఏంటంటే, అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన ఆ రాజుల యొక్క కోటకి సమీపంలో ఒక బావి ఉండేదంట. ఆ బావిలో నుంచి అమ్మవారి యొక్క శిలాస్వరూపాన్ని బయటికి తీసి ప్రతిష్ఠ చేశారంట. ఇవంతా కూడా 1912వ సంవత్సరం జరిగినట్టుగా తెలుస్తోంది. అప్పుడు బావిలో నుంచి అమ్మవారి యొక్క శిలామూర్తిని తీసి రోడ్డుకి సెంటర్లో ప్రతిష్ఠ చేశారంట. మళ్ళీ ఈ రోడ్డు వెడల్పు చేయడం, ఇటువంటి మున్సిపల్ కార్పొరేషన్ వర్క్స్ అన్ని జరగడం వల్ల అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఆ ప్లేస్ నుంచి తీసి మరొక ప్లేస్లో రోడ్లో ఒక కార్నర్లో ప్రతిష్ఠ చేసినట్టుగా తెలుస్తుంది. అలా చేసిన తర్వాత 1917వ సంవత్సరంలో మొత్తం వైజాగ్ నగరం అంతా కూడా ప్లేగ్ వ్యాధి వ్యాపించింది. ఇంకా చాలా మంది చనిపోతున్నారు. అప్పుడు స్థానికులు ఒకవేళ మనం అమ్మవారి యొక్క శిలాస్వరూపాన్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మార్చడమే దీనికి కారణమేమో అని చెప్పి గ్రహించి మళ్ళీ అమ్మవారి యొక్క శిలాస్వరూపం ఎక్కడ ఉండిందో అదేలా రోడ్డుకి మధ్యలోనే స్థాపించారంట. ఆ తర్వాత ఉన్నట్టుండి ఈ ప్లేగ్ అనే వ్యాధి వ్యాపించడం అంతరించిపోయింది. అప్పటి నుంచి భక్తులకి అమ్మవారి మీద విపరీతమైన నమ్మకం కలగడం కూడా మొదలైందంట. రోడ్డుకి మధ్యలో ఒక చిన్న గుడిగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇంత పెద్ద దేవస్థానంగా ఈ ఆలయం మారడానికి ఇక్కడ ఉన్న అమ్మవారి దగ్గర ఉన్న సత్యమే కారణం అంటున్నారు. అంటే అమ్మవారి దగ్గర వేడుకునే ప్రతి ఒక్క విషయం కూడా తప్పకుండా నెరవేరుతుంది. అండ్ అమ్మవారు తన కుడి చేతితో మనకి అభయం ఇస్తుందనే నమ్మకం కూడా భక్తులకి విపరీతంగానే ఉంది. ఈ ఆలయం ఈ ప్రాంతంలో 1912వ సంవత్సరం నుంచే ఉంది. కానీ అమ్మవారి యొక్క శిలాస్వరూపం ఇంకా పురాతనమైనదిగా తెలుస్తోంది. మేబీ అప్పట్లో ఈ ప్రాంతాన్ని రూల్ చేసిన వారు ఎన్నో దండయాత్రల నుంచి అమ్మవారిని కాపాడాలి అని చెప్పి అమ్మవారి యొక్క శిలామూర్తిని ఆ బావిలో పడేసి అమ్మవారిని సేఫ్గా ఉంచుదామని ట్రై చేసి ఉంటారు. ఆ అమ్మవారిని మనం బయటికి తీసి ఇప్పటికీ ఆరాధిస్తున్నాం. ఎగ్జాక్ట్గా అమ్మవారు ఎన్ని సంవత్సరాలు పురాతనమైన వారు కనుక్కొనడం కూడా ఎవరి వల్ల సాధ్యం కావట్లేదు. బావిలో నుంచి లభించిన ఏ ఒక్క కాపర్ ఇన్స్క్రిప్షన్స్ కానీ అమ్మవారి శిలాస్వరూపంతో పాటు లభించినవి ఏవి కూడా అమ్మవారు ఏ కాలానికి చెందినవారు అని చెప్పే రుజువులు అయితే లేవంటున్నారు. ఇక్కడ ఉన్న అమ్మవారికి ఒక చేయి ఉండడం, అంటే కుడి చేయి ఉండి ఎడమ చేయి లేకుండా ఉండడానికి కారణాలైతే అప్పట్లో రాజులు అమ్మవారి యొక్క శిలాస్వరూపాన్ని బావిలో పడేశారు కదా, అప్పుడు అమ్మవారి చేయి డ్యామేజ్ అయి ఉంటుందని కొంతమంది చెప్తున్నారు. అంతేకాకుండా కొంతమంది అయితే 1900 సంవత్సరాల్లో అమ్మవారి శిలాస్వరూపాన్ని బయటికి తేవడానికి ముందు అమ్మవారు చాలా ఉగ్రంగా ఉండేవారంట. అప్పుడు ఆ దారిన కాశీ వెళ్తున్న ఒక భక్తుడు వెళ్తుంటే అమ్మవారు బావిలో నుంచి పలకరించిందంట, నన్ను ఈ బావి నుంచి బయటికి తీసి ఆలయం నిర్మించు అని చెప్పి. అప్పుడు ఆ కాశీ యాత్రలో ఉన్న భక్తుడు, లేదమ్మా నాకు ఆలయానికి కాశీకి వెళ్ళడానికి పూజలకి ఆలస్యం అవుతుంది, నేను కాశీ నుంచి వచ్చిన తర్వాత నిన్ను తప్పకుండా బయటికి తీస్తానని చెప్పాడంట. ఇంకా అమ్మవారికి కోపం వచ్చి తన దగ్గర ఉన్న ఆయుధంతో ఆ శివభక్తుడిని అంతం చేయాలని చెప్పి అమ్మవారు ట్రై చేసినప్పుడు
పరమేశ్వర కాపాడు అని చెప్పి భక్తుడు అడిగినట్టుగా తెలుస్తుంది. ఇంకా భక్తుడు పిలవడంతో పరమేశ్వరుడు వచ్చి లక్ష్మీదేవి యొక్క ఆ చేతిని ఖండించాడంట. ఇంకా అప్పటి నుంచి అమ్మవారు శాంత స్వరూపిణిగా మారి మనకి వరాల్ని కురిపిస్తుంది అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా స్థానికుల మధ్య ఉన్న వివిధ నమ్మకాలే. ఈ ఆలయంలో అమ్మవారి యొక్క శిలా స్వరూపాన్ని తాకి ప్రతి ఒక్కరు కూడా పూజలు చేయొచ్చు. వాళ్ళ యొక్క అభిషేకాలు, అర్చనలు, మొక్కులు అన్నిటినీ కూడా అమ్మవారికి స్వయంగా సమర్పించుకోవచ్చు. ఆలయానికి ఎన్నోసార్లు పైకప్పు కడదామని ట్రై చేసినప్పటికీ అవన్నీ కూడా విఫలమయ్యాయంట. కాబట్టి అమ్మవారి తన యొక్క పూజలో పంచభూతాలు కూడా పాల్గొనాలి అని చెప్పి పైకప్పు లేకుండా కొలువైనట్టుగా చెప్తున్నారు. సో అమ్మవారి యొక్క గర్భగుడిలో పైన రూఫ్ అయితే మనకు ఒట్టి కొబ్బరి చిప్పలతో అయిన ఒక రూఫ్ మాత్రమే కనిపిస్తుంది. ఈ గుడిలో మార్గశిర మహోత్సవాలు ఎంతో వైభవంగా జరిపిస్తారు. అప్పుడు ఆలయంలో భక్తుల రద్దీ చాలా విపరీతంగానే ఉంటుంది. ద మదర్ ఆఫ్ ట్రూత్ అంటే సత్య దేవతగా ఈ అమ్మవారు కొలవబడుతున్నారు. ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి యాత్ర. ఎంతో ప్రాముఖ్యత కలిగిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన దర్శనం మనందరికీ మేలు చేయాలని కోరుకుంటున్నాము. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి నచ్చుతుంది అనిపిస్తే షేర్ చేయడం కూడా అసలు మరవకండి. అండ్ ఇది వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి.